ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. నేను చెప్పే ఈ పొడిని ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకున్నారంటే ఎప్పటికీ మీరు ఉండే ఏజ్ కన్నా తక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే ఈ ఫుడ్లో టిలోమెరియా ఉంటుంది. అలాగే ఇది క్రోమోజోమ్లను రక్షించి సృష్టించే డిఎన్ఏ. అలాగే ప్రోటీన్లతో కూడిన నిర్మాణాన్ని ఏర్పడుతుంది. ఇవి మన వయసు తగ్గించడానికి చాలా బాగా నియంత్రిస్తుంది. అలాగే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి పింపుల్స్, మురికిని తగ్గిస్తాయి. అలాగే చర్మ సమస్యలు తగ్గించి స్కిన్ గ్లో అవుతుంది. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వర్క్ ఫుడ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మధ్య మధ్యలో తెలుసుకుందాం పదండి. ఇప్పుడైతే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో 1 కప్పు వరకు అవిసె గింజలను వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా వచ్చినంత వరకు కంటిన్యూగా కలుపుతూ వేయించుకోవాలి. అవిసె గింజలు ప్రతిరోజు తినడం వల్ల విటమిన్ ఏ అందేలా చేస్తుంది. అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఇందులో ఉన్న మెగ్నీషియం మెదడు శక్తిని పెంచి ఏకాగ్రత, మేధస్సును మెరుగుపరుస్తుంది. ఈ అవిసె గింజలు వేగిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరే ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే బాగా కారంగా ఉన్న 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోని 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పక్కన ఉంచిన అవిసె గింజలు తీసుకొని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అవిసె గింజలు వేసుకున్న తర్వాత పక్కన ఉంచిన వేయించిన పప్పులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా ఒకసారి మరొక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్ పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది. అస్సలు స్పూన్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇంతేనండి, ఎప్పుడు యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచే యవ్వన రహస్య పొడి. ఈ పొడిలో అత్యధికంగా ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే హార్మోన్ల సమస్యలు, పింపుల్స్, మూడ్ స్వింగ్స్, పీసీఓఎస్ రాకుండా తగ్గిస్తుంది. ఎప్పుడు అందంగా యంగ్గా ఉండాలంటే ప్రతిరోజు ఈ ఫుడ్ తీసుకోవాల్సిందే. ఈ పొడిని ప్రతిరోజు మనం భోజనం చేసేటప్పుడు 1 స్పూన్ వేసుకొని అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో ఎప్పుడు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ మాత్రమే ఉంటాయి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.